నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కడప నగరం ఎర్రముక్కపల్లి బాకారపేట వద్ద ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సిపిఎం ఎర్రముక్కపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను తక్షణమే కార్పొరేషన్, రెవెన్యూ, రైల్వే అధికారులు అన్ని రకాల పనులను పూర్తి చేసి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. సిపిఎం చేపట్టిన నిరసన కార్యక్రమానికి కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి సంఘీభావం మద్దతు ప్రకటించి బ్రిడ్జ్ పూర్తి చేయడానికి గతంలో అనేక దఫాలుగా ఉన్నతాధికారుల దృష్టికి, రైల్వే అధికారుల దృష్టికి తీసుకుపోయానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, జోన్ కమిటీ సభ్యులు నరసింహ, రామకృష్ణారెడ్డి, గోవిందు, తిమ్మయ్య, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది నెలలుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపే ప్రయత్నం చేయట్లేదు. ఎర్రముక్కపల్లి వైపు ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే గేట్ కింది వరకు పూర్తి చేశారు. ఇటువైపు చింతకమైన వైపు ఉన్నటువంటి అరకొర నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. పాలకులు చిత్తశుద్ధితో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించడం లేదు. మేము కమిషనర్ గారిని అడిగితే ఇది మాకు సంబంధం లేదు, నిధులు లేవని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు అడిగితే ఇది మాకు సంబంధించిన అంశం కాదని చెప్తున్నారు. రైల్వే వాళ్ళని అడిగితే ఇది మాకు సంబంధించిన అంశం కాదని చెప్తున్నారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కేటగిరీ కింద 3.5 కోట్ల రూపాయల డబ్బులు ప్రత్యేకంగా కేటాయించాలి. కార్పొరేషన్ అధికారులు చెప్తున్నది ఏంటంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ఈరోజు 100 కోట్ల రూపాయలకి పనులు చేస్తున్నారు. ఆ పనులకి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అత్యధిక మంది ప్రజానికం ఇబ్బంది పడుతున్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి మీ నిధులు లేకపోవడం సమస్య కాదు, మీలో చిత్తశుద్ధి లేకపోవడం. అసలు అవసరం లేని చోట మీరు డ్రైనేజ్ కాలువలు తీస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లో పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణానికి మీరు నిధులు కేటాయిస్తున్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కార్పొరేషన్గా, రెవెన్యూనా లేకపోతే రైల్వేలా మీరు ముగ్గురి సమన్వయంతో కడప, కమలాపురం శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రజల ఆశ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంతకుముందు అయితే ఆటోలుగా ఇక్కడికి రాజకీయంగా చేసేటువంటి అవకాశం ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మెరుగైంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే అడుగుతున్నారు, మాకు నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేపడితే ఇక్కడ నుంచి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచే మాకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రజలు స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వైపు డబ్బులు చెల్లించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు పెద్ద ఎత్తున కడప నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఇది అభివృద్ధి కాదా? ఈ అభివృద్ధిలో భాగం కాదా? మీకు చిత్తశుద్ధి లేదు. మీరు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవాలు లేవు. ప్రజానికాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే కడప నగరంలో ఎర్రముక్కపల్లి ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి ఈ పని పూర్తి చేయాలి. ఆ రకంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. అందుబాటులోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయకపోతే ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపం. రానున్న కాలంలో ఇక్కడే టెంట్ వేస్తాం, ఇక్కడే రిలే నిరాహార దీక్షలు వేస్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు